నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తెలంగాణలో దుమ్ము లేపింది. 2019 ఎన్నికల్లో కేవలం 4 ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి మాత్రం డబుల్ స్థానాలను కైవసం చేసుకుంది. 14 సీట్లు గెలవాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగిన ఆ పార్టీ 8 స్థానాలు గెలుచుకుంది. గతంలో గెలిచిన సిట్టింగ్ స్థానాలను మళ్లీ కైవసం చేసుకోవడమే కాకుండా కొత్తగా మరో 4 స్థానాలు కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అఖండ విజయం నమోదు చేసుకున్న నేపథ్యంలో మంత్రి పదవులు ఎవరికి వస్తాయని కొత్త చర్చ మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్న నేపథ్యంలో కనీసం 2 కేంద్ర మంత్రి పదవులు వస్తాయని సమాచారం అందుతోంది. అయితే ఇందులో కిషన్ రెడ్డి మొదటి వరుసలో ఉంటారట. ఇప్పటికే ఆయన కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు, సీనియర్ బీజేపీ నాయకులు కాబట్టి ఆయనకు కేంద్ర మంత్రి పక్కా అని ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. ఇటు రేవంత్ రెడ్డి గతంలో ఎంపీగా గెలిచిన మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీజేపీ జెండాను ఎగరవేశారు ఈటల రాజేందర్. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు ఈటల రాజేందర్. ఇలాంటి నేపథ్యంలో ఈటల రాజేందర్ కూడా కేంద్ర మంత్రి పదవి వస్తుందని అంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఊపు తీసుకువచ్చిన బండి సంజయ్కి కూడా మంత్రి పదవి వస్తుందని చర్చ జరుగుతోంది. బండి సంజయ్తో పాటు కేంద్ర మంత్రి పదవి కోసం అరవింద్ కూడా పోటీ పడుతున్నారు. యువకుడు, అలాగే ఇప్పటికే 2 సార్లు ఎంపీగా పనిచేశాడు. అందుకే నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్కి మంత్రి పదవి వస్తుందని చెబుతున్నారు. అటు డీకే అరుణ కూడా మహిళా కోటాలో కేంద్ర మంత్రి పదవి కొట్టేయడం ఖాయమని అంటున్నారు. రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో బీజేపీ జెండాను ఎగరవేశారు డీకే అరుణ. అందుకే ఆమెకి ముందు వరుసలో కేంద్ర మంత్రి పదవి వస్తుందని చెబుతున్నారు. ఇక చివరగా కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో కనీసం 2కి ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.